హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో ఉప్మా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఉప్మా రెసిపీ మీరు కూడా ట్రై చేశారంటే, అసలు ఉప్మా అంటే నచ్చని వాళ్ళు, ఉప్మా ఎందుకు చేసావు అనేవాళ్ళు కూడా నాకు ఉప్మా కావాలి అని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుంది. ఇంట్లో టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయకుండా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఉప్మా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా నా స్టైల్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఉప్మా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఉప్మాలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పల్లీలని, కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంతమందికి పచ్చిమిరపకాయలు నచ్చవు. అలాంటి వాళ్ళు ఇలా పొడవుగా కట్ చేయడం వలన తీసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. అన్నీ ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్ రవ్వ తీసుకుంటే 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. లేదు అంటే తక్కువ తీసుకుంటే గట్టిగా రావడం, లేదా వాటర్ ఎక్కువగా తీసుకుంటే మరీ పల్చగా రావడం టేస్ట్ అంత బాగోదు. అందుకే 1కి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు 1.5 టీ స్పూన్ సాల్ట్ సరిపోయింది. ఉప్మాలోకి సాల్ట్ కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ని వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రవ్వని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా నేను చూపించే విధంగా మెల్లిగా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ అంతా వేసిన తర్వాత అంతా దగ్గర పడే వరకు కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్మా చేయడం సింపుల్ అయినా చాలామందికి టేస్ట్ రాక చేసుకోవడం మానేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.